ఒక 80% దాకా ఉడికిపోయిందండి. ఇందులోనికి ఒక పావు లీటర్ వరకు పాలు పోసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా ఒక 2 సెకండ్లు ఉడికించుకోవాలండి. ఈ పాలల్లో ఈ సొరకాయ, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఉడకటం వలన ఎంత టేస్ట్ వచ్చిందండి కర్రీ. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన సొరకాయ కూర అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. చపాతీ, రాగి ముద్ద, జొన్న రొట్టె, రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి.